హాయ్ అండి. ఈరోజు మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పబోతున్నాము. జాగ్రత్తగా వినండి. ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు ఏదో ఒకటి మంచి విషయం తెలుస్తుంది. సరేనా? 45 ఇయర్స్ ఏజ్ ఉన్న వ్యక్తి ఒక ఫ్యాక్టరీని స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీని. తను దానికోసం బిజినెస్ లోన్ పెట్టాడు. ప్లస్ తన దగ్గర నుంచి ఉన్న సేవింగ్స్ అన్నీ తీసుకొనెళ్ళి ఆ ఫ్యాక్టరీని స్టార్ట్ చేశాడు. ఏమైందంటే అంతా నార్మల్‌గానే జరుగుతోంది. సడెన్‌గా కస్టమర్స్ వచ్చేసి కంప్లెయింట్ చేయడం మొదలుపెట్టారు. ఏంటంటే వాళ్ళు ఇచ్చిన సోప్ బాక్సుల్లో సోప్ లేదు అని. అదేంట్రా ఇప్పుడే 2,00,00,000 పెట్టి ఇన్ని ఎక్విప్‌మెంట్ అంతా తెచ్చి పెట్టాము. ఆటోమేట్ చేసాం ప్రాసెస్ అంతా. ముందంతా వర్కర్స్‌తో చేయించేవాళ్ళం. ఇప్పుడు ఎక్విప్‌మెంట్ అంతా వచ్చింది. ఏంటి ఇంత ఇటువంటిది నేనెప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదే అన్నట్టు తను డైలమాలో ఉన్నాడు. సడెన్‌గా ఫ్యాక్టరీకెళ్ళిపోయి వాళ్ళ మేనేజర్స్‌ని అడిగాడనమాట. ఏం జరిగింది? ఎందుకు ఇలా జరుగుతోంది? మనం పెట్టే 100 సోప్స్‌లో మినిమమ్ 5 అన్నా అలా వస్తున్నాయంట. ఎందుకు ఇలా అని క్వెషన్ చేశాడు. క్వెషన్ చేసేసరికి వాళ్ళు గూడా ఏం తెలియకోకుండా చూసి కొన్ని రోజుల తర్వాత సార్ మేము స్టడీ చేయాలి చెప్తామని జెప్పేసి స్టడీ చేసేకెళ్లారనమాట. ఎక్కడైతే ఆ ఎక్విప్‌మెంట్ సోప్స్‌ని ప్యాక్ చేస్తుందో ఆ ఏరియాకి. ఎళ్ళిన తర్వాత చూసి సార్ ఇది ఇంకొక 30,00,000 పడతది మనకు ఎక్విప్‌మెంట్ కొత్తది తీసుకురావాలా? అట్లయితేనే మనం ఈ సోప్ బాక్స్‌లో ఖచ్చితంగా ప్రతి బాక్స్‌లోనూ సోప్ ఉండేటట్టు చేయగలుగుతాం. లేకపోతే చాలా కష్టమని జెప్పేసి డిక్లేర్ చేసేసారనమాట. అప్పుడు తనకి ఇంకా వెర్రెత్తిపోయింది. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసినా గూడా ఇట్లాంటి ఫ్లా ఉంది. మళ్ళీ నేను ఇంతగా అడిషనల్‌గా ఇన్వెస్ట్ చేయాలా అని జెప్పేసి. సరే అని ఆలోచిస్తూ నెక్స్ట్ డే వచ్చేసి తను ఆ సైట్‌కెళ్ళిపోయాడు ఓనర్ వచ్చేసి. సైట్‌కెళ్ళి ఉండే వర్కర్స్‌తో మాట్లాడుతున్నాడనమాట. మాట్లాడుతున్నప్పుడు వాళ్ళేం జెప్పారు వాళ్ళని అడిగాడు ఫస్ట్. ఏంటి ఇలా సాబుల్ బాక్స్‌లో సోప్ మిస్ అవుతుందంట. ఇదేమన్నా మీకు తెలుసా అని అడిగితే, అది నిజంగంటేనే ఒక ప్రాబ్లమా? అని ఒక వర్కర్ అడిగాడనమాట. అవును అంటే సరే ఉండండి. దానికెందుకు ఇంత బాధపడుతున్నారు అని జెప్పేసి దగ్గరలో ఉండే ఒక టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చి ఆ కన్వేయర్ బెల్ట్ మీద పెట్టాడనమాట. ఏదైతే డొల్లగా ఉండే బాక్స్ ఉందో, ఇందులో అయితే సోప్ లేదో అది కింద పడిపోయింది. నార్మల్ సోపులన్నీ ఎళ్ళిపోతున్నాయన్నమాట. నార్మల్‌గా కన్వేయర్ బెల్ట్‌లో ప్యాకింగ్‌కి. సో, కాబట్టి మనం ఏం నేర్చుకోవచ్చంటే కొన్ని కొన్ని సార్లు కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్‌కి సింపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. మనం ఎక్కువగా ఓవర్ థింక్ చేయనవసరం లేదు. అంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదో ఒకటి నేర్చుకున్నారనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి.